హలో దోస్తులు, నేనైతే మొత్తానికైతే దేశం వచ్చేసిన. దేశం వచ్చినాక 4 రోజులకే జీతం పడ్డది. ఎందుకంటే నేను మంత్ ఎండ్‌లో వచ్చిన కాబట్టి నాకు జీతం ఇచ్చారు. ఆ జీతం పట్టుకొని సిటీ పోయి ఎంజాయ్ చేద్దామని ఇక రెడీ అయినా, గబగబా స్నానం చేసి ఇక మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యారు. వాళ్ళతో పాటే ఇక రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక్కడ దీన్ని ఎక్కడ ఐలాండ్ నుంచి ఈ ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళాలంటే ఇక్కడ రోడ్డు ఉండదు. ఓన్లీ జస్ట్ మనం బోట్లో వెళ్ళాలి. ఇది మనం ఈ బోట్ ఏరియాని జెట్టి అంటాము. ఇది జెట్టి మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఇక్కడ మనకు సెక్యూరిటీ చెక్-ఇన్ ఉంటుంది. దాని చెక్-ఇన్ అయిపోయిన తర్వాత మనం బోట్లోకి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం లోపలికి వెళ్ళాలి. అండ్ లోపల కూర్చున్నాక, ఎందుకంటే వేవ్స్ వస్తుంటాయండి, వేవ్స్ వల్ల చాలా కొంచెం మనకు ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే చాలా కిందికి మీదికి కిందికి మీదికి తిప్పేస్తుంటుంది. ఇక ఏం తినలే పొద్దుగాల. ఇక దానివల్ల ఇంక ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఇక తినలే కానీ మేము ఇక్కడ బోట్ ఏరియాని అక్కడనే కూర్చొని ఇక ఇక్కడ మనిషికో బీర్ తీసుకొని తాగుకుంటా మేము ఉన్నాం. ఇక తాగినాక ఒక చిన్న సిటీ ఉంటుంది. సిటీ చూద్దామని ఎక్స్ప్లోర్ చేద్దామని అట్లా బయటికి వెళ్ళినాం అంతే. అక్కడ ఏదో కాలనీ, దీన్ని ఇక్కడ విక్టోరియా సిటీ అంటారు. అండ్ ఇక్కడ మా వాళ్ళకు కూడా కొంచెం వర్క్ ఉండే, అందుకే వీళ్ళు నన్ను ఇచ్చిపెట్టి ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ కనపడుతున్నారు వాళ్ళకి పక్కన రైట్ సైడ్లో కనిపిస్తున్న బ్యాంకులోనే వాళ్ళకి కొంచెం వర్క్ ఉంది. వాళ్ళు కూడా జీతం ఇంటికి పంపించాలి. అండ్ మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నామండి. రిటర్న్ వచ్చేసి చిన్నగా మనిషికో బీర్ తీసుకొని ఆ బీచ్లో అలా అలా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ మేము ఉన్నాం. చలో మిలేంగే బాయ్స్ నెక్స్ట్ టైం.